Limitation Act. Next, Limitation Act prescribes a reasonable period within which aggrieved party should approach the court seeking the relief from the defendant. లిమిటేషన్ యాక్ట్ లో ఒక షెడ్యూల్ ఉందండి. ఏంటది షెడ్యూల్? మీ లిమిటేషన్ యాక్ట్ ఓపెన్ చేయండి ఒకసారి. వాట్ ఈస్ ద షెడ్యూల్? డివిజన్ 1, డివిజన్ 2, డివిజన్ 3. డివిజన్ 1, division 2, division 3. Division 1 is suits. Division 2 appeals. Division 3 applications ana. Division 1 suits, division 2 appeals, division 3 is applications. Schedule columns etla unnai? Description of the suit, ఇది షెడ్యూల్ అండి. ఓకే, ఈ ఏదైతే ఉన్నాయో ఈ మూడు డివిజన్ కి సంబంధించిన షెడ్యూల్. డిస్క్రిప్షన్ ఆఫ్ ద సూట్, పీరియడ్ ఆఫ్ లిమిటేషన్, టైమ్ ఫ్రమ్ విచ్ పీరియడ్ బిగిన్స్ టు బ్రాకెట్ లో రాసుకోవాల్సింది ఏంటంటే పీరియడ్ ఆఫ్ లిమిటేషన్. ఒక ఎగ్జాంపుల్ చెప్తాను, కొంచెం జాగ్రత్త వినండి. జస్ట్ ఆఫ్టర్ ఫ్యూ పాయింట్స్ రాసుకోండి. విల్ లిమిటేషన్ యాక్ట్ అప్లికబుల్ టు ది క్రిమినల్ ప్రొసీడింగ్స్? స్ట్రైట్ అవే నో, అంతేనా? నో. క్రిమినల్ లాలో సూట్స్ ఉంటాయా? ఉండవా? ఉండవంట. క్రిమినల్ లాలో సూట్స్ ఉంటాయా? ఉండవా? ఒకసారి 114 చూడండి ఏంటో. ఆర్టికల్ 114 చూడండి. ఆ రివిజన్ కాదు, ఇందులో ఆర్టికల్. మనం ఇప్పుడు ఇక్కడే ఉన్నాం, సిపిసిలోకి వెళ్ళలేదు, ఇంకా లిమిటేషన్ యాక్ట్ లో ఉన్నాం. బుక్స్ లేకపోతే గూగుల్లో చూడండి, డౌన్లోడ్ చేసుకోండి. ఆర్టికల్ 114 ప్లీజ్. వాట్ ఈస్ దట్ ఆర్టికల్ 114? ఎక్విటల్ ఎక్కడ ఉంటాయి? లిమిటేషన్ యాక్ట్ లో షెడ్యూల్ లో ఎక్విటల్స్ నుంచి అపీల్ వెళ్ళాలి అంటే లిమిటేషన్ చెప్పాడా లేదా? సో లిమిటేషన్ యాక్ట్ క్రిమినల్ లాకి అప్లికబుల్ అవుతుందా అవుదా? సెక్షన్ 468 ఆఫ్ సిఆర్పిసి ఏంటి? లిమిటేషన్ ఆస్పెక్ట్స్ లో చెప్తాడు. అది మీకు చెప్తాను నేను, డోంట్ వరీ. వాట్ ఐ మీన్ టు సే ఈస్, లిమిటేషన్ యాక్ట్ అనేది బోత్ సివిల్ అండ్ క్రిమినల్ లాకి అప్లికబుల్ అవుతుంది, బట్ ప్రెడామినెంట్లీ సివిల్ లాకి అప్లై అవుతుంది. ఫ్యూ ప్రొవిజన్స్ లో క్రిమినల్ లాకి అప్లికబుల్ అవుతుంది. జస్ట్ మేక్ ఎ నోట్. లిమిటేషన్ యాక్ట్ లార్జ్లీ అప్లికబుల్ టు ది ఇక్కడ ఏం రాసుకున్నారండి? పీరియడ్ ఆఫ్ లిమిటేషన్. ఇది పీరియడ్ ఆఫ్ లిమిటేషన్ ఉంది ఆల్రెడీ. సారీ, పీరియడ్ టైమ్ ఫ్రమ్ విచ్ పీరియడ్ ఆఫ్ లిమిటేషన్ బిగిన్స్ టు రన్ అంటే బ్రాకెట్ కాజ్ ఆఫ్ యాక్షన్ అని రాసుకోండి. ఇప్పుడు లిమిటేషన్ యాక్ట్ అప్లికబుల్ టు లార్జ్లీ సివిల్ ప్రొసీడింగ్స్. According to section 3 of the Limitation Act,
It applies to suits, appeals, applications. Suits, appeals, applications. Limitation Act has no application. Limitation Act has no application. Limitation Act has no application to criminal proceedings. To criminal proceedings, except for appeals as provided under, except for appeals as provided under Article 114 and 115 of Limitation Act schedule. Okay na? Article 114 and 115 of schedule, Limitation Act schedule. Schedule మళ్ళీ ఎక్కడ కనుకండి, Limitation Act లో schedule అనేది ఉంది. Next, for taking cognizance of an offense, for taking cognizance of an offense, for taking cognizance of an offense, Section 468, for Section 468 of CRPC prescribes a limitation period. For taking cognizance of an offense, Section 468 of CRPC prescribes a limitation period. Comma, Section 469 to 473 of CRPC prescribes procedure. For offense, next, for offenses exceeding 3 years imprisonment, there is no time limitation period. There is no limitation period. Entidi? What is this? But there is no limitation period. Can anyone tell what is this? ఒకసారి వినాలి, అంటే ఇది దో ఇట్ సిఆర్పిసి రిలేటెడ్, బట్ ఐల్ టెల్ యూ, డోంట్, చాలా ఇంపార్టెంట్ ఇది. సెక్షన్ 468 లో ఆఫ్ సిఆర్పిసి లో, సిఆర్పిసి వచ్చినప్పుడు చెప్తాను నేను. ఫర్ ఎగ్జాంపుల్, హర్ట్ అని విన్నారా క్రిమినల్ లాలో? హర్ట్ ఏంటిది? 319 నుంచి స్టార్ట్ అవుతుంది. 319 పనిష్మెంట్ సెక్షన్ ఈస్ 323. దీన్నే హర్ట్ అంటే డెఫినేషన్ చెప్తాడు. ది సింపుల్ హర్ట్ కి పనిష్మెంట్. సింపుల్ హర్ట్ కి పనిష్మెంట్ ఎంత? సింపుల్ హర్ట్ కి పనిష్మెంట్ సే ఫర్ ఎగ్జాంపుల్ 1 year అనుకోండి. ఐఎమ్ నాట్ షూర్, ఐ నీడ్ టు రికార్డ్, చూడాలి, బట్ ఎనీవే 1 year అనుకోండి. చూడాలి జాగ్రత్తగా. ఎక్స్ వైని సింపుల్ హర్ట్ చేశాడు ఎప్పుడు? 1st January 2024. ఎక్స్ వైని సింపుల్ హర్ట్ చేశాడు. ఎవరు కంప్లైంట్ ఇవ్వాలి? కేసు పెట్టాలనుకుంటే ఎవరు పెట్టాలి? వై పెట్టాలి కదా. ఎప్పుడులో పెట్టాలి? అర్థమైన పాయింట్. 10 సంవత్సరాల తర్వాత వచ్చి వై గుర్తు వచ్చిన తర్వాత వచ్చి లేచి వచ్చి ఎక్స్ మీద కంప్లైంట్ ఎత్తొచ్చా? గెటింగ్ మై పాయింట్. కంప్లైంట్ తోనే కదా, కంప్లైంట్ ఇన్ ద సెన్స్ ఎఫ్ఐఆర్ బుక్ చేయించడమే కదా క్రిమినల్ లా అనేది మోషన్లోకి వస్తుంది. ఇప్పుడు ఈ వై ఎప్పటిలోపు వచ్చి కాగ్నిజెన్స్ తీసుకోమని చెప్పి నా మీద ఇలా అఫెన్స్ జరిగిందని చెప్పొచ్చు? 1 year లోపు. 1 year లోపు. ఎందుకు? అఫెన్స్ పనిష్మెంట్ ఈజ్ 1 year. అంటే అఫెన్స్ పనిష్మెంట్ 1 year అయితే పీరియడ్ ఆఫ్ లిమిటేషన్ ఏమో 1 year లోపు. 1 to 3 years అనుకోండి. 1 to 3 years అనుకోండి. 3 years లోపు. 3 years బిలో 3 years. మోర్ దాన్ 3 years అనుకోండి. మోర్ దాన్ 3 years. ఇదేంటిది? పనిష్మెంట్ ఫర్ దట్ అఫెన్స్. పనిష్మెంట్ ఫర్ దట్ అఫెన్స్. 3 సంవత్సరాలు దాటి ఎక్కువ పనిష్మెంట్ వచ్చే అఫెన్స్ లో లిమిటేషన్ పీరియడ్ అనేది నో లిమిటేషన్. పాయింట్ అర్థమైందా? ఇదే 468 లో చెప్తాడు ఆఫ్ సిఆర్పిసిలో. నాకు ఇప్పుడు చెప్పండి, నేను ఒకరిని మర్డర్ చేశాను, చేయొచ్చా? చేయకూడదు. చేశాను, తప్పించుకొని తిరుగుతున్నాను. పోలీసులు ఎత్తికారు 10 సంవత్సరాలు ఎత్తికారు, లేదంటే వై వాళ్ళ రిలేటివ్స్ అందరూ ఎత్తికారు. 10 సంవత్సరాల తర్వాత నేను మర్డర్ చేసినట్టు నా మీద ఎలిగేషన్స్, నా మీద ఎవిడెన్స్ దొరికింది. నా మీద ప్రాసిక్యూషన్ స్టార్ట్ చేయొచ్చా? నా మీద ఎఫ్ఐఆర్ కట్టొచ్చా? పాయింట్ అర్థమైందా? ఎందుకు కట్టచ్చు? దేర్ ఇస్ నో లిమిటేషన్ పీరియడ్. వై? మర్డర్ కి పనిష్మెంట్ అనేది మోర్ దాన్ 3 years. నువ్వు రేపొద్దున ఎప్పుడైనా సరే నీ దగ్గరకు ఒక క్లయింట్ వచ్చి, సార్ నాది పలానా కేసు అండి, పలానా సంవత్సరంలో జరిగిందంటే, బాబు నువ్వు చేసిన అఫెన్స్ ఏంటి, నీ మీద మోపబడిన అఫెన్స్ ఏంటో నువ్వు అడగాలి. రేపు మర్డర్, డెకాయిటీ, 3 సంవత్సరాలు, చీటింగ్ 3 సంవత్సరాల తర్వాత పనిష్మెంట్ వచ్చేది. ఎనీ నెంబర్ ఆఫ్ ఇయర్స్ తర్వాత అయినా సరే వాడి మీద ఎఫ్ఐఆర్ కట్టి వాడిని కాగ్నిజెన్స్ తీసుకొని వాడి మీద పనిష్మెంట్ వేయచ్చు. అర్థమవుతుందా?
3 సంవత్సరాల లోపు ఉండే మాత్రం చూసుకోవాలి. 1 year ఉందా, 3 years ఉందా, 1 year ఉందా, 2 years ఉందా, 3 years ఉందా లోపు చూసుకొని ఆ లోపు మాత్రమే నువ్వు కాగ్నిజెన్స్ తీపించుకోవాలి. అర్థమవుతుందా? డొమెస్టిక్ వైలెన్స్ 498A ఎంత పనిష్మెంట్? ఏంటి ఎవరు అన్నారు? సంథింగ్ ఎవరు అన్నారు చెప్పండి. పర్లేదు, ఎవరు చెప్పారు? వెదర్ లిమిటేషన్ యాక్ట్ ఈస్ అప్లికబుల్ ఫర్ 498A కేసెస్? 498A సెక్షన్ ఎంత పనిష్మెంట్? ఎంత 498A? క్రూయాలిటీ మరి ఎంతలో తీసుకోవచ్చు? నో లిమిటేషన్ ఫర్ 498A కేసెస్. ద రీజన్ బీయింగ్ ఈస్ ఇట్ ఈస్ ఎ కంటిన్యూయింగ్ అఫెన్స్. ఎవ్రీ మూమెంట్ అనేది జరుగుతున్నట్టుగా భావించబడుతుంది లాలో. అర్థమవుతుందా? ఎవ్రీ మూమెంట్. రోజు కొడతా ఉంటాడా? రోజు హెరాస్ చేస్తుంటాడా లేదా? చేయడా? జస్ట్ మేక్ ఎ నోట్స్. అర్థమవుతుందా? Except Article 114 and 115 of Schedule of the Limitation Act, the remaining everything is applicable to the civil proceedings as far as the Limitation Act is concerned. Limitation Act has no application in filing writ petitions. Whether Limitation Act is applicable for writ petitions? Limitation Act has no application for the filing writ petitions. However, if there is any delay in filing of writ petitions, they may be dismissed by applying doctrine of laches. It is also some type of limitation. ఇంత delay ఏంటి? ఓకే, ఇంత డిలే ఎందుకు వచ్చావు? What is the infringement of your fundamental right or any other constitutional right? Repetitions దేనికి ఏది వైలేట్ అయితే రిపిటిషన్ చేస్తాం? What are the writs that constitutional court can exercise? What are the writs? ఏంటి? habeas corpus, mandamus, quo warranto, certiorari, prohibition. ఏ రైట్స్ వైలేట్ అయితే రిట్ పిటిషన్స్ అనేది ఫైల్ చేసుకోవచ్చు? ఫండమెంటల్ రైట్స్. మరి రిమైనింగ్ లీగల్ రైట్స్ వైలేట్ అయితే చేసుకోలేమా? గవర్నమెంట్ ఎంఆర్ఓ వచ్చి నా ఇంట్లో నుంచి నన్ను తరిమేస్తున్నాడు, డిస్పోజల్ చేస్తున్నాడు. కెన్ ఐ ఫైల్ రిట్ పిటిషన్? రైట్ టు ప్రాపర్టీ ఈజ్ అ ఫండమెంటల్ రైటా, కాన్స్టిట్యూషనల్ రైటా? కాన్స్టిట్యూషనల్ రైట్ అంటే ఎట్లా చెప్తున్నారు కాన్స్టిట్యూషనల్ రైట్ అని? ఆర్టికల్ 300A విన్నారు ఎప్పుడైనా? ఆర్టికల్ 300A ఆఫ్ ద కాన్స్టిట్యూషన్ ఆఫ్ ఇండియా. ఇనిషియల్ ఇట్ వాస్ దేర్ ఇన్ ది ఫండమెంటల్ రైట్స్ 19(1)(f). ఆర్టికల్ 19 clause 1 అండ్ సబ్ క్లాజ్ F కింద ఉండేది. తర్వాత కొన్ని అది చెప్తాను కాన్స్టిట్యూషన్ క్లాసెస్ అయ్యి, ఇప్పుడు కాదు. సమ్ ఆఫ్ ద రీజన్స్ వల్ల దట్ హాస్ బీన్ రిమూవ్డ్ ఫ్రమ్ ద లిస్ట్ ఆఫ్ ద కాన్స్టిట్యూషనల్ రైట్స్ అండ్ ఇట్ హాస్ బీన్ పుట్ అండర్ ది removed from the fundamental rights, it has been put under the constitutional rights. In which way? ఇప్పుడు law has been evolved like anything అండి. ఈవెన్ లీగల్ రైట్స్ వైలేట్ అయినా కూడా రిపిటిషన్స్ ఇన్ హై కోర్ట్ ఆఫ్ లా వేసుకోవచ్చు, నాట్ ఇన్ బిఫోర్ ద సుప్రీం కోర్ట్. సుప్రీం కోర్ట్ లో రిపిటిషన్ వేస్తున్నాము అంటే ఇట్ హ్యాస్ టు బి యువర్ ఫండమెంటల్ రైట్స్ రిలేటెడ్ గా ఉండాలి, వైలేట్ అయితేనే మాత్రమే వేయాలి. ఓకేనా? బికాస్ ఆర్టికల్ 32 ఇట్ సెల్ఫ్ ఇస్ అ ఫండమెంటల్ రైట్. బికాస్ రైట్ టు మూవ్ సుప్రీం కోర్ట్, డైరెక్ట్ గా సుప్రీం కోర్ట్ వేసుకోవచ్చు. జేసీజే కోర్ట్ లేదు, సీనియర్ సివిల్ జడ్జ్ కోర్ట్ లేదు, డిస్ట్రిక్ట్ కోర్ట్ లేదు, హై కోర్ట్ లేదు, డివిజన్ బెంచ్ లేదు, డైరెక్ట్ సుప్రీం కోర్ట్. గెటింగ్ మై పాయింట్? ఓకే, అది ఎస్ఐ పేపర్ ఉపయోగం, అది చాలా ఇంపార్టెంట్ ఎస్ఐ. ఇప్పుడు సో బై విత్ దిస్ డిస్కషన్ 10 minutes or 15 minutes, limitation act is not applicable to criminal law, applicable to criminal law, but only limited extent ena. Limited extent, that too article 114 and 115 of limitation act schedule. అందులో అపీల్స్ ఉన్నాయి. అపీల్ ఫ్రమ్ ఎక్విటల్, అపీల్ ఫ్రమ్ కన్విక్షన్స్ ఉంటాయి, చూసుకోండి. నేను చూపిస్తాను ఇప్పుడు. If you want to see different variety of suits or different varieties of appeals or different varieties of applications, you must refer schedule. Okay nandi, you must refer schedule. ఈ రోజు ఇంటికి వెళ్ళిన తర్వాత షెడ్యూల్ ఈచ్ అండ్ ఎవ్రీ వర్డ్ చదవాలి మీరు. ఇఫ్ యూ వాంట్ టు సీ సివిల్ కోర్ట్స్ లో ఉండే రకరకాల కేసెస్, be it is a junior civil judge court, be it as a senior civil judge court, junior civil judge court, or district judge, those are the different types of suits, appeals and applications. ఓకేనండి, రకరకాలు ఉంటాయి. ఏంటి రకరకాలు? అందరి దగ్గర బుక్స్ ఉన్నాయా? జస్ట్ ఒకసారి ఈ షెడ్యూల్ కంప్లీట్ చేసి నేను యాక్ట్ లోకి వెళ్తాను.
ప్లీజ్ చూడండి ఒకసారి. పార్ట్ 1 ఏంటి? ఇందులో పార్ట్ 1 ఏంటండి? ఇది డివిజన్ 1 లో పార్ట్ 1, పార్ట్ 2, పార్ట్ 3 ఉన్నాయి. ఓకే, 2, 3, 4 అట్లాగా అవన్నీ ఇప్పుడు మనం చూస్తున్నాం. జస్ట్ ఒకసారి ఆ పీరియడ్ ఆఫ్ లిమిటేషన్స్ కంగారు పడకండి, ఏంటి ఎందుకు గుర్తుపెట్టుకోవాలని నేను చెప్తాను. ఓకే, ఎట్లాగండి? ఓకేనా? ఏంటిది? సూట్స్ రిలేటివ్ టు అకౌంట్స్. సూట్స్ రిలేటింగ్ టు అకౌంట్స్ ఏది 3 years అంట. సూట్స్ రిలేటివ్ ప్రిన్సిపల్ అండ్ ఏజెంట్ రిలేటెడ్ ఇష్యూస్ లో సూట్స్ రిలేటింగ్ టు అకౌంట్స్, ఏట్ అకౌంట్స్, బ్యాలెన్స్ డ్యూ ఫర్ మ్యూచువల్ ఆర్ ఓపెన్ కరెంట్ అకౌంట్ వేర్ హ్యావ్ బీన్ బ్యాలెన్స్ రెసిప్రోకల్ డిమాండ్స్ బిట్వీన్ ద పార్టీస్ అండ్ దేర్ ఇస్ డిమాండ్స్ ఉంటాయి. ఓకే, ఒక కామన్ గా జాయింట్ అకౌంట్స్ లో ఉండి కొన్ని బిజినెస్ నడుపుతున్నప్పుడు ఆ జాయింట్ అకౌంట్స్ రిలేటెడ్ ఏమైనా బిజినెస్ డిస్ప్యూట్స్ వస్తే దోస్ విల్ బి పార్ట్ 1 లో చెప్తున్నారు. వాటి అన్నింటికి ఎంత అంటే పీరియడ్ ఆఫ్ లిమిటేషన్ 3 years. వీఆర్ నాట్ గోయింగ్ ఇన్ డీటెయిల్, అవసరం లేదు, అది మీకు అవసరం లేదు, చెప్తున్నా. అంటే ఇలాంటివి కూడా వస్తాయి మీ దగ్గరికి రేపొద్దున. ఓకేనా? నెక్స్ట్ చూడండి, సూట్స్ రిలేటింగ్ టు కాంట్రాక్ట్స్ పార్ట్ 2. సూట్స్ రిలేటింగ్ టు కాంట్రాక్ట్స్. సో ఫర్ ప్రైజ్ లాడ్జింగ్ అగేన్స్ట్ క్యారియర్ ఆఫ్ కాంపన్సేషన్. సో ఇవన్నీ సూట్సే. మీరు చదివేది ఏంటి? మీరు చదివేసి మొత్తం తెలుసు అనుకుంటారు. ఏంటి ఏం చదువుతారు జనరల్ గా? 95% ఆఫ్ ద కేసెస్ లో జడ్జి డీల్ చేసేది రికవరీ ఆఫ్ మనీ, రికవరీ ఆఫ్ పొసెషన్, క్యాన్సిలేషన్ ఆఫ్ డాక్యుమెంట్స్, రెక్టిఫికేషన్ ఆఫ్ ఇన్స్ట్రుమెంట్స్, రెక్టిఫికేషన్ ఆఫ్ స్పెసిఫిక్ రిలీఫ్ యాక్ట్ లో చూసాం కదా, ఇంజంక్షన్స్, రికవరీ ఆఫ్ పొజిషన్, రికవరీ ఆఫ్ మనీ, క్యాన్సిలేషన్, పార్టిషన్ సూట్స్ ఉంటాయి ఉండవా? ఏది? హిందూ సక్సెషన్ యాక్ట్ బేస్ చేసుకొని. ప్రొబేటింగ్ ఆఫ్ బిల్స్ వీలునామాలు ప్రూవ్ చేసుకోవడం. ఏముంటాయి? రికవరీ ఆఫ్ మనీ, రికవరీ ఆఫ్ పొజిషన్, క్యాన్సిలేషన్ ఆఫ్ డాక్యుమెంట్, రెసిషన్ ఆఫ్ కాంట్రాక్ట్, రెసిషన్ ఆఫ్ కాంట్రాక్ట్. వైడబుల్ కాంట్రాక్ట్స్ అన్ని వేరే వాడు ఆపోజిట్ పర్సన్ వెళ్ళి క్యాన్సిలేషన్ చేసుకోవచ్చా లేదా కోర్టులోకి వెళ్ళి? రెసిషన్ ఆఫ్ కాంట్రాక్ట్స్. డిక్లరేటరీ డిక్రీస్ ఉంటాయి ఉండవా? డిక్లరేటరీ డిక్రీస్ నేను చెప్పాను. డిక్లరేటరీ డిక్రీస్ అంటే ఏం చెప్పాను? డిక్లరేటరీ సూట్స్. నేను చెప్పిన ఎగ్జాంపుల్ ఏంటి? అడ్వకేట్ కాదని ఎవరైనా నన్ను ఎవరైనా సరే నేను అడ్వకేట్ కాదు అని నా యొక్క లీగల్ క్యారెక్టర్ స్టేటస్, నా స్టేటస్ ఏంటి సొసైటీలో? ఐఎమ్ అన్ అడ్వకేట్, ఇజంట్ ఇట్? ఐఎమ్ ప్రొఫెషనల్ అడ్వకేట్. someone denying my status, I should ఫైల్ డిక్లరేటరీ సూట్. బట్ నేను చెప్పిన ఎగ్జాంపుల్, నా వైఫ్ ఏం చేస్తుంది? ఎక్కడ పడితే అక్కడ నన్ను హస్బెండ్ గా క్లెయిమ్ చేస్తుంది. బట్ వీఆర్ నాట్ లీగల్లీ వెడెడ్ హస్బెండ్ అండ్ వైఫ్. ఓకేనా? దెన్ కోర్టుకి వెళ్ళి, కాంపిటెంట్ సివిల్ కోర్టుకి వెళ్ళి క్లెయిమ్ చేసుకోవచ్చునా లేదా? సో డిక్లరేటరీ సూట్స్, సో ఇంజంక్షన్స్ ఇవన్నీ వస్తాయండి. ఇయే కాదు, ఇప్పుడు మనం చదివినవన్నీ కూడా అక్కడ ఉంటాయి. బట్ వీటితో పాటు ఇప్పుడు మన డిఫరెంట్ వెరైటీ ఆఫ్ సూట్స్ మనం అనేది మాట చూస్తున్నాం. ఓకేనా? సూట్స్ రిలేటెడ్ కాంట్రాక్ట్స్ అవి చూసుకోండి ఒకసారి. ఇప్పుడు ఒకసారి చూడండి ఆర్టికల్ 19 and 20 చూడండి ఒకసారి. Article 19, put a star mark for that, very very important. Article 19 and 20. ఏంటి Article 19? For money payable for money lent. Next, like a suit when the lender has given a check for money, for the money. Period of limitation ఎంత? 3 years from the date of loan is made when the check is paid. ఓకేనా? ఇప్పుడు అర్థమవుతుంది. దీన్ని ఏంటంటారంటే ప్రామిసరీ నోట్ మీద లోన్ తీసుకుంటారా లేదా? మనం ఎవరైనా అప్పు తీసుకుంటే మనం డబ్బులు కట్టకపోతే, అప్పు ఎవరైతే ఇచ్చాడో క్రెడిటార్ డబ్బులు ఇవ్వకపోతే తిరిగి క్రెడిటార్ ఎప్పట్లో పే చేసుకోవాలి? కోర్టులోకి వెళ్ళి ఫైల్ చేసుకోవాలి. ఈ మస్ట్ ఫైల్ సూట్ విత్ ఇన్ 3 years. ఓకేనా? దీన్నే రికవరీ ఆఫ్ మనీ సూట్స్ అంటున్నాను చూసారా? ప్రామిసరీ నోట్లు బేస్ చేసుకొని, అగ్రిమెంట్లు బేస్ చేసుకొని ఒక రాసుకుంటుంటారు. బాండ్ పేపర్ లో ₹1,00,000 ఇచ్చానని చెప్పి 100 రూపాయలు బాండ్ పేపర్, 20 రూపీస్, 50 రూపీస్, 100 రూపాయలు బాండ్ పేపర్ లో రాసుకుంటారు. దాన్నే లోన్. ఓకే, all those contracts are 3 years. Period of limitation ఎంత దానికి? 3 years. నెక్స్ట్ ఇంకన్నీ చూడు, మనీ రిలేటెడ్. ఓకేనా? ఇవన్నీ చూసుకోండి ఒకసారి. బిల్ ఆఫ్ ఎక్స్చేంజ్, మనీ రిలేటెడ్ కేసెస్ అవన్నీ కూడా ఆన్ ది బేస్ ఆఫ్ లోన్, డేట్ ఆఫ్ లోన్ నుంచి 3 years లోపు ఆ కేసు వేసుకోవాలి. నేను చెప్తాను, డోంట్ వరీ, ముందు చూడండి. నెక్స్ట్ ఇక చూడండి 36 ప్రామిసరీ నోట్ రిలేటెడ్ అన్ని కూడా ఏంటి? ప్రామిసరీ నోట్ మీద డబ్బులు తీసుకొని ప్రామిసరీ నోట్ మీద డబ్బులు తిరిగి కట్టకపోతే ఎవడైతే క్రెడిటర్ ఎన్ని రోజులు వేసుకోవాలి కేసు? 3 years లోపు కేసు వేసుకోవాలి. చూద్దాం. ఓకేనా? అవన్నీ డిజాన్ ఆఫ్ స్టిక్స్ అవన్నీ ఉంటాయి చూడండి. షూరిటీకి సంబంధించినవి మనం చూసాం చూడ, కాంట్రాక్ట్ ఆఫ్ గ్యారంటీ, కాంట్రాక్ట్ ఆఫ్ షూరిటీస్, ఇవన్నీ ఆల్ కాంట్రాక్ట్ రిలేటెడ్. బెయిల్మెంట్ ఆఫ్ ఎనీ ఇష్యూస్, ఎనీ డబ్బులు
ప్రిన్సిపల్ కి ఏజెంట్ కి రావాల్సిన డబ్బులు ఏమైనా ఉన్నా కూడా అవన్నీ 3 years లోపే అంటే ఓకేనా. నెక్స్ట్ ఇవన్నీ 3 years లోపే. ఒక్కసారి ట్రస్టీకి రిలేటెడ్, కో ట్రస్టీకి రిలేటెడ్, మేనేజ్మెంట్ ట్రస్ట్ కి సంబంధించిన ఇష్యూస్ కొన్ని చెప్పాను చూసారా, అవన్నీ కూడా విత్ ఇన్ 3 years లో వేసుకోవాలి. విత్ రెస్పెక్ట్ టు అకౌంట్స్ అయితే అండ్ విత్ రెస్పెక్ట్ టు రిమూవబుల్ ప్రాపర్టీ రిలేటెడ్ అయితే 12 సంవత్సరాలు వేసుకోవచ్చు. చూద్దాం ఒకసారి సెక్షన్ 52 చూడండి, ఆర్టికల్ 52. ఏరియర్స్ ఆఫ్ రెంట్. ఏరియర్స్ అంటే ఏంటి? ఏరియర్ చెప్పండి. ఏరియర్స్ ఆఫ్ రెంట్ బకాయిలు అంతేనా? బకాయిలు నెలకు ₹1,00,000 రెంట్ కట్టాలనుకోండి బ్రహ్మేశ్వరి 3 నెలల లోపల అంటే నెలకు ₹1,00,000  3 నెలలు కట్టకపోతే ఏరియర్స్ అంతా నేను నా ఓనర్ కి 3 lakhs 3 months కి అంతేనా? అలాంటివి ఏవైనా సరే నేను ఒకవేళ డ్యూ అయితే బాకీ పడితే ఎవరికి? ఓనర్ కి. ఓనర్ ఎన్ని రోజుల్లో కేసేసుకోవాలి? ఫ్రమ్ 3 years. ఏ రోజు నుంచి? ఫ్రమ్ వెన్ ద ఏరియర్స్ బికమ్ అ డ్యూ. ఓకేనా. నెక్స్ట్ సెక్షన్ ఆర్టికల్ 54 చూడండి. పుట్ ఏ స్టార్ మార్క్ ఫర్ దట్. నిన్నంతా చదివామా స్పెసిఫిక్ పర్ఫార్మెన్స్? ఏంటి స్పెసిఫిక్ పర్ఫార్మెన్స్ అంటే? ఏ సెక్షన్ నుంచి ఏ సెక్షన్ దాకా చదివాం స్పెసిఫిక్ పర్ఫార్మెన్స్ అని? సెక్షన్ 9 నుంచి 25 దాకా చదివాం. గుర్తులేదా? చార్ట్ క్లాస్ నన్ను గుర్తుంటదని అప్పటికి కూడా తెల్లమొహాలు వేస్తే నేను ఏం చెప్పను చెప్పు. అది స్పెసిఫిక్ పర్ఫార్మెన్స్ అనేది. స్పెసిఫిక్ పర్ఫార్మెన్స్ ఒక పర్సన్ అగ్రీవ్డ్ పార్టీ స్పెసిఫిక్ పర్ఫార్మెన్స్ ఎందుకు కావాలంటున్నాడు? డ్యామేజెస్ గానీ ఆర్ ఇన్అడిక్వేట్. అట్ ద సేమ్ టైం డ్యామేజెస్ ని క్యాలిక్యులేట్ చేయడానికి స్టాండర్డ్ ఫామ్ లేదు. ఒకవేళ డ్యామేజెస్ క్యాలిక్యులేట్ చేసి కోర్టు ఇస్తే అది తక్కువ ఉండొచ్చు, తక్కువ అవ్వచ్చు, నాకు జరిగిన నష్టం కోర్చలేదు. ఓకేనా. బికాస్ ఆఫ్ దోస్ రీజన్స్ స్పెసిఫిక్ రిలీఫ్ యాక్ట్ లో డిఫరెంట్ రిలీఫ్స్ ప్రొవైడ్ చేశారు. స్పెసిఫిక్ పర్ఫార్మెన్స్ అని చెప్పి 9 to 25 అనేది మనం కొన్ని చూసాం. ఎప్పుడు ఇవ్వచ్చు, ఎవరు తీసుకోవచ్చు, వాట్ ఆర్ ది సర్కమ్స్టాన్సెస్ వేర్ స్పెసిఫిక్ పర్ఫార్మెన్స్ కెనాట్ గ్రాంటెడ్. వెరీ గుడ్. వేరే సబ్స్టిట్యూటెడ్ పర్ఫార్మెన్స్ అప్టైన్డ్. వెరీ గుడ్. వేరే పర్సనల్ బాస్ మెన్షన్ అండర్ సెక్షన్ 16 అండ్ ఇమీడియట్ సెక్షన్ 11 subsection 2 ట్రస్టీ రిలేటెడ్ మ్యాటర్స్ లో స్పెసిఫిక్ పర్ఫార్మెన్స్ లేదు. వెన్ హీ యాక్టెడ్ బియాండ్ పవర్స్ అల్ట్రా వైరస్ అంతేనా. ఇది వస్తే 5 మార్కులు క్వశ్చన్. ఈ 3 పాయింట్లు రాస్తే 5కి 5. ఈ 3 రాయకుండా మెగాస్టార్ గురించి రాశారు అనుకో పేపర్ లో 0.01% కూడా లేదు. యు ఆర్ రైటింగ్ అన్ ఎగ్జామినేషన్ కాల్డ్ సివిల్ జడ్జ్ ఎగ్జామినేషన్. ఓకే. సో ది హస్క్ బీటింగ్ అరౌండ్ ద బుష్ అంటారు. ఏం చేయకూడదండి. పాయింట్ టు ద పాయింట్. సింపుల్. ఇప్పుడు ఈ 3 పాయింట్లు వెన్ ఎ స్పెసిఫిక్ పర్ఫార్మెన్స్ కెనాట్ బి గ్రాంటెడ్ అంటారు అంతే. ఆ 3 పాయింట్లు రాసి ఒక పాయింట్ రాయాలి. బిఫోర్ గ్రాంటింగ్ ఆఫ్ స్పెసిఫిక్ పర్ఫార్మెన్స్ ఇస్ ది అన్ ఎక్సెప్షన్. నౌ ఇట్ ఈస్ అ జనరల్ రూల్ బై ది అమెండ్మెంట్ ఆఫ్ 2018 అని చెప్పి రాస్తే 5కి 5 మార్కులు. సో ప్లీజ్ మేక్ షూర్ యూ షుడ్ రీడ్ ఆల్ ది థింగ్స్. మీ అంతా మీరుగా చదువుకుంటే మీకు కష్టమేమో కానీ నేను చెప్పిన తర్వాత చదవకపోతే ఇంక దేనికి అంతేనా. చదవాలి. నెక్స్ట్ 54 ఇంపార్టెంట్, 52 ఇంపార్టెంట్. నెక్స్ట్ సూట్స్ ఫర్ డిక్లరేషన్. అమ్మాయి వచ్చింది డిక్లరేషన్ అంట. చూడండి ఏంటో డిక్లరేషన్. టు డిక్లేర్ ది ఫోర్జరీ ఆఫ్ అన్ ఇన్స్ట్రుమెంట్ ఇష్యూడ్ 3 years. టు అబ్టైన్ డిక్లరేషన్ దట్ ఎలీజ్డ్ అడాప్షన్ ఇన్వాలిడ్. నెక్స్ట్ టు అబ్టైన్ ఎనీ ఆఫ్ ద డిక్లరేషన్. ఎనీ ఆఫ్ ద డిక్లరేషన్ లో మనం అన్ని పడతాయి. ఎన్ని సంవత్సరాలు? ఓన్లీ అని చెప్పి నా వైఫ్ నా వైఫ్ నన్ను హస్బెండ్ గా డిక్లేర్ చేస్తుంది, లేదంటే నా ఫాదరు నేను కొడుకు కాదు అంటున్నాడు. ఇప్పుడు స్టార్ట్ చేశారు 2024 లో. నేను ఎప్పట్లో కోర్టుకి వెళ్ళి అడగాలి? తర్వాత వెళ్ళి అడగాలనా? ఇట్ ఈస్ బిలాంగ్స్ టు సూట్స్ రిలేటింగ్ టు డిక్లరేషన్. 3 years is the declaration. From when? When the right to sue first accrues. Beautiful. When a right to sue first accrues. ఫస్ట్ టైం ఎప్పుడైతే మై ఫాదర్ డినయింగ్ మై పెటర్నిటీ, ఫస్ట్ టైం ఎప్పుడైతే నా ఫాదర్ నన్ను నా కొడుకు కాదు, నీకు ఆస్తిలో హక్కు లేదు, నువ్వు నా లీగల్ హెయిర్ కాదు అంటున్నాడు అనుకో, అప్పుడు వెళ్ళాలి కోర్టుకి. రోజు అంటున్నాడు అనుకోండి, లాస్ట్ రోజు తీసుకొచ్చి చెప్పడం కాదు, ఫస్ట్ వెన్ హీ డినైస్. ఓకేనా. నెక్స్ట్ సూట్స్ రిలేటెడ్ టు డిక్రీస్ అండ్ ఇన్స్ట్రుమెంట్స్ చూసుకోండి ఒకసారి. ఇన్స్ట్రుమెంట్స్ కి సంబంధించి ఒక్కసారి 59 చాలా చాలా ఇంపార్టెంట్, రాసుకోండి. టు క్యాన్సిల్ ఆర్ సెట్ అసైడ్ అన్ ఇన్స్ట్రుమెంట్. ఇదే క్యాన్సిలేషన్ ఆఫ్ ఇన్స్ట్రుమెంట్. నేను స్పెసిఫిక్ రిలీఫ్ యాక్ట్ లో చదివాం, గుర్తుందా? క్యాన్సిలేషన్ ఆఫ్ ఇన్స్ట్రుమెంట్స్. డాక్యుమెంట్స్ అగ్రిమెంట్ ఆఫ్ సేల్ ఎంటర్ అవుతారు, వాడు డబ్బులు పే చేయడు, ఈ ఆపోజిట్ పార్టీ అనేవాడు అది ఉంటే వాడికి ఎప్పటికైనా ప్రమాదం అని చెప్పి ఆ ఇన్స్ట్రుమెంట్ క్యాన్సిల్ చేయాలా లేదా? నెక్స్ట్ ఇవన్నీ ఒక్కసారి మీకు అన్ని గుర్తుపెట్టుకోవాల్సిన అవసరం లేదు. నేను ఒక బండ గుర్తు చెప్తాను, దాన్ని ఫాలో అయితే సరిపోతుంది, బట్ మీకు అర్థం అవ్వాలి కదా. నెక్స్ట్ 61 చూడండి. రైట్ ఆఫ్ రిడమ్షన్ అండ్ ఫోర్క్లోజర్ ఇక్కడ ఉంటాయి. 30 years ఉన్నాయి చూసారా? 30 years అనేది ఎక్కడ కనబడదు మనకి, ఇక్కడే కనబడుతుంది 30 years. ఏది? రైట్ టు రిడీమ్, రిడమ్షన్ అక్కడ రాసుకోవాలి. రిడమ్షన్, రైట్ ఆఫ్ రిడమ్షన్,
30 years లో ఎక్సర్సైజ్ చేసుకోవచ్చు. ఎవరు ఎక్సర్సైజ్ చేస్తారు, ఎలా ఎక్సర్సైజ్ చేస్తారు అనేది ట్రాన్స్ఫర్ ఆఫ్ ప్రాపర్టీ యాక్ట్ లో చెప్తాను. రైట్ ఆఫ్ రిడమ్షన్ అంటే అర్థం ఏంటి అంటే, మీకు ఎగ్జాంపుల్ చెప్తాను. మీరు మీ గొలుసు తాకట్టు పెట్టి లోన్ తెచ్చుకున్నారు అనుకోండి. నువ్వు డబ్బులు కడితే ఏం చేయాలి? నువ్వు డబ్బులు కట్టి మళ్ళీ తిరిగి కడతావు అంటే అర్థమేంటి? విడిపించుకోవడం. రైట్ టు రిడీమ్ ఈజ్ నథింగ్ బట్ టు ఎన్ఫోర్స్ యువర్ రైట్ టు రిడీమ్ దట్ యువర్ ప్రాపర్టీ విచ్ ఆల్రెడీ టేకెన్, విచ్ ఆల్రెడీ పుట్ యాజ్ అ సెక్యూరిటీ. బట్ యాజ్ ఫార్ యాజ్ ది ఇమ్మూవబుల్ ప్రాపర్టీస్ కన్సర్న్ మార్గేజెస్ లో వస్తాయండి. మార్గేజెస్ నువ్వు పెట్టిన ప్రాపర్టీ ఏదైతే తనఖా పెట్టావో దాన్ని నువ్వు బ్యాంక్ లో గానీ, లేకపోతే ఫైనాన్షియల్ ఇన్స్టిట్యూషన్ లో గానీ, లేకపోతే థర్డ్ పార్టీ దగ్గర ఎక్కడైనా గానీ నువ్వు నీ ప్రాపర్టీని తిరిగి తెచ్చుకునే హక్కు రైట్ ఆఫ్ రిడమ్షన్ అంటే. ఓకేనా? వాట్ ఈస్ ద రైట్ ఆఫ్ రిడమ్షన్? టు రిడీమ్ బ్యాక్, రిడీమ్ బ్యాక్, ఫోర్క్లోజర్ అప్, రిడీమ్ అప్, ఫోర్క్లోజర్ డౌన్ అని చెప్పి కాన్సెప్ట్స్ ఉంటాయి ట్రాన్స్ఫర్ ఆఫ్ ప్రాపర్టీ యాక్ట్. అది తెలియదు, డోంట్ బాదర్. ఓకేనా? 30 years అనేది. నెక్స్ట్ ఒక్కసారి చూడండి 64 and 65, వెరీ వెరీ ఇంపార్టెంట్. 64 and 65. వాట్ ఈస్ ద 64? ఫర్ పొసెషన్ ఆఫ్ ఇమ్మూవబుల్ ప్రాపర్టీ బేస్డ్ ఆన్ ప్రీవియస్ పొసెషన్ అండ్ నాట్ ఆన్ టైటిల్, not on the basis of when the plaintiff by the possession of the property has been dispossessed. ఎక్కడైనా చూసినట్టు అనిపిస్తుందా? సెక్షన్ 5, సెక్షన్ 6 ఆఫ్ స్పెసిఫికల్ ఫ్యాక్ట్ ఏంటి? సెక్షన్ 5 బేస్ రైట్ రికవరీ ఆఫ్ పొసెషన్ ఆన్ ది బేసిస్ ఆఫ్ టైటిల్ అయితే సెక్షన్ 5, ఆన్ ది బేసిస్ ఆఫ్ టైటిల్ అయితే సెక్షన్ 5, ఆన్ ది బేసిస్ ఆఫ్ టైటిల్ అయితే సెక్షన్ 65, ఆర్టికల్ 65 పీరియడ్ ఆఫ్ లిమిటేషన్ ఈజ్ 12 years. బుక్ లేదని దగ్గర, బుక్ తెచ్చుకోవాలమ్మా, గూగుల్ లో చూడండి. పొసెషన్ ఆఫ్ ఇమ్మూవబుల్ ప్రాపర్టీ ఆర్ ఇంట్రెస్ట్ దేర్ ఇన్ బేస్డ్ ఆన్ టైటిల్. మీకు ఇప్పుడు ఇది అర్థం అవ్వాల్సింది ఏంటంటే సెక్షన్ 5 గురించి చదివాం చూసారా? సెక్షన్ 5 ఆఫ్ స్పెసిఫిక్ రిలీఫ్ యాక్ట్, దాని యొక్క టైం పీరియడ్ అనేది 12 years. చెప్పాను చూసారా 12 years అని. అదే సెక్షన్ 6 లో టైం పీరియడ్ ఎంత? 6 months. సెక్షన్ 64 చూసుకోండి. సెక్షన్ 64 అయితే ఆన్ ది బేస్ ఆఫ్ ప్రీవియస్ పొసెషన్. నెక్స్ట్ ఆ ఎక్స్ప్లెనేషన్ చదువుకోవాలి మీరు. నెక్స్ట్ పార్ట్ 6 చూడండి. సూట్స్ రిలేటింగ్ టు మూవబుల్ ప్రాపర్టీ. సూట్స్ రిలేటింగ్ టు మూవబుల్ ప్రాపర్టీ. ఇది అయిపోతే చూద్దాం. అసలు ఇంకా ఇది జస్ట్ షెడ్యూల్, అసలైన యాక్ట్ ముందుంది. ఓకేనా? ఓకే. సూట్స్ రిలేటింగ్ టు మూవబుల్ ప్రాపర్టీ, ఆల్ మూవబుల్ ప్రాపర్టీ రిలేటెడ్ ఇష్యూస్, సూట్స్ అన్ని కూడా 3 months ఉంటుంది, 3 years ఉంటుంది చూసుకోండి. ఓకేనా? సెక్షన్ 7, 8 అంతే కదా, రికవరీ ఆఫ్ పొజిషన్లు చూసుకోండి. సూట్స్ రిలేటింగ్ టు టార్ట్ రిలేటెడ్ అని 1 year ఉంటాయి చూసుకోండి. టార్ట్ రిలేటెడ్, టార్ట్ అంటే ఏంటి? సివిల్ రాంగ్. నేను ఇంతకు ముందు చెప్పాను మీకు, సివిల్ రాంగ్ యాజ్ న్యూసెన్స్ జరుగుతూ ఉంటే ఈవెన్ అగైన్స్ దట్ న్యూసెన్స్ ఆల్సో వీ కెన్ సీక్ ఇంజెక్షన్ సూట్స్ ఇన్ కోర్ట్ ఆఫ్ లా అని చెప్పని గుర్తున్నా? అలాంటి సివిల్ రాంగ్స్ కి సంబంధించి ఏదైనా, న్యూసెన్స్ కి సంబంధించి ఏదైనా జరిగినా కూడా అది 1 year లోపు. ఇయర్ లో వాడు న్యూసెన్స్ చేస్తే 10 సంవత్సరాలు గుర్తొచ్చినట్టు లేచి వాడికి నీ గొడవ అయినప్పుడు వెళ్ళిపోయి చేయకూడదు. ఓకే? విత్ ఇన్ లిమిటేషన్ పీరియడ్ లోనే యూ హావ్ టు సీక్ కోర్ట్ ఆఫ్ లా. టార్ట్ రిలేటెడ్ అన్ని కూడా 1 year. తర్వాత లీగల్ రిప్రజెంటేటివ్స్ అన్ని కొన్ని ఉంటాయి, నేను మీకు చెప్తాను, డోంట్ వరీ. మీకు ఐఎమ్ జస్ట్ ఇంట్రొడ్యూసింగ్ ది షెడ్యూల్ టు యూ. ఓకే? నెక్స్ట్ పార్ట్ 8 సూట్స్ రిలేటింగ్ టు ట్రస్ట్ అండ్ ట్రస్ట్ ప్రాపర్టీ, 12 years ఉంటుంది జనరల్ గా, అది చూసుకోండి. నెక్స్ట్ 97 ప్రియంప్షన్ సూట్స్ అని ఉంటాయి. ఆర్టికల్ 97 ప్రియంప్షన్ సూట్స్. కెన్ ఎనీవన్ టెల్ వాట్ ఇస్ ద ప్రియంప్షన్ సూట్? నేను చెప్పాను. ప్రియంప్షన్ సూట్, ప్రియంప్షన్ సూట్స్ ఏంటో అంత మబ్బు. ఈ మబ్బుకి ఇన్ని ఎఫర్ట్స్ పెట్టుకుంటున్నాను నేను. 3 అన్నదమ్ములు ఉంటారు, 3 ఫ్లోర్లు, పార్టీషన్ కింద వచ్చింది, వాళ్ళ ఫాదర్ నుంచి పార్టీషన్ కింద వచ్చింది. బిగ్ బ్రదర్, మిడిల్ బ్రదర్, స్మాల్ బ్రదర్. సపోజ్ ఇఫ్ యూ వాంట్ టు సెల్ దిస్ ప్రాపర్టీ, మిడిల్ బ్రదర్ ఇతనికి కానీ అమ్మాలి, లేదా వీళ్ళిద్దరు అమ్మాలంటే ఇతనికి అమ్మాలి. అవుట్ సైడ్ పార్టీని అలౌ చేయడానికి లేదు. మార్కెట్ వాల్యూ ఎంతైతే అంతుందో అతనికి దీనికి పే చేయాలి, తక్కువ పే చేస్తానంటే అవ్వదు. ఒకసారి కేసు ఫైల్ చేయకపోతే కాస్ట్ పే చేయాలని చెప్పని గుర్తుందా? ప్రిఫరెన్షియల్ రైట్స్ ని ఎక్సర్సైజ్ చేసేదే ప్రియంప్షన్ సూట్. అంతేనా? గుర్తొస్తుందా? ప్రియంప్షన్ సూట్స్ ఏ సెక్షన్ చెప్పండి, ఎక్కడొచ్చింది చెప్పండి. ఎక్కడ సెక్షన్స్ లో? 22 లో ఉంటుంది చూడండి. మర్చిపోతే ఎట్లాగా? అది పీరియడ్ ఆఫ్ లిమిటేషన్ అయితే దానికి 1 year. ఓకేనా? చూడండి సెట్ అసైడ్ ఎన్ని ఉంటాయి, ఆల్టర్ సెట్ అసైడ్ ఎన్ని ఉంటాయి. తర్వాత లాస్ట్ ఇంపార్టెంట్ అన్నిటికన్నా 105 చూడండి ఒకసారి. ఆర్టికల్ 105 ఏంటది? ఏంటి బై ఏరియాస్ ఆఫ్ మెయింటెనెన్స్ అంటే? ఎవరు కోర్టు హస్బెండ్ గానీ వైఫ్ గానీ ఒక మెయింటెనెన్స్ ఆర్డర్ చేసింది, ఆ మెయింటెనెన్స్ ప్రతి నెల ఆమెకి ఇవ్వాలి. జనరల్ గా కోర్టు అగైన్స్ వైఫ్ కి ఫేవరబుల్ గా, అగైన్స్ హస్బెండ్ కి నెలకు 5,000 10,000 కట్టమంటది. అంతేనా? మనం చూసేది రెగ్యులర్ గా. అలా కట్టని సమక్షంలో ఆ వైఫ్ సూట్ వేసుకోవచ్చు. దాన్నే రికవరీ ఆఫ్ మెయింటెనెన్స్ అంటారు. ఏరియాస్ ఆఫ్ మెయింటెనెన్స్ కోసం సూట్ వేసుకోవాలి. జడ్జి గారు మీరు ఆర్డర్ ఇచ్చినా సరే ఇవ్వడం లేదండి, నాకు ఏరియాస్ ఇప్పించండి అని చెప్పి అడుగుతుంది ఆవిడ. అది ఎంత 3 years పీరియడ్ ఆఫ్ లిమిటేషన్. ఓకేనా? ఆ లెగసీ మిగిలిన చూద్దాం. అన్నిటికన్నా ఇంపార్టెంట్ ఏంటంటే
పార్ట్ 10 చాలా 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 ఇంపార్టెంట్. పుట్ ఏ స్టార్ మార్క్ ఫర్ దిస్. సూట్స్ ఫర్ విచ్ దేర్ ఈజ్ నో ప్రిస్క్రైబ్డ్ పీరియడ్. సూట్స్ ఫర్ విచ్ దేర్ ఈజ్ నో ప్రిస్క్రైబ్డ్ పీరియడ్. ఏంటది? ఏమిటి? పైన చెప్పిన 112 రకాల సూట్స్ కాకుండా 112 రకాల సూట్స్ కాకుండా ఏదైనా కొత్త సూట్ కి ఒక పీరియడ్ ఆఫ్ లిమిటేషన్ చెప్పకపోతే దాని పీరియడ్ ఆఫ్ లిమిటేషన్ ఎంత అనుకోమంటుంది? 3 years అనుకోమంటుంది. అర్థమైందా? చూడండి, ఎనీ సూట్ ఫర్ హూమ్ ఫర్ విచ్ నో పీరియడ్ ఆఫ్ లిమిటేషన్ ఈస్ ప్రొవైడెడ్ ఎల్స్వేర్ ఇన్ దిస్ షెడ్యూల్. అర్థమైతుందా? ఇప్పుడు మనం ఒక 112 రకాల సూట్స్ చూసామా? అలాంటివి కాకుండా ఇంక వేరేది ఏదైనా లా మేకర్ మర్చిపోయాడు అనుకోండి, దానికి ఆటోమేటిక్ గా రెసిడ్యూరీ సెక్షన్ లాంటిది ఇది. ఓకేనా? ఈ పైన ఎక్కడ కనబడకపోతే మీకు పీరియడ్ ఆఫ్ లిమిటేషన్ ఎంత అనుకోమంటుంది? 3 years వరకు ఉంటుంది. ఎప్పటి నుంచి? వెన్ ద రైట్ టు సూ అక్రూస్. వెరీ 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 ఇంపార్టెంట్. వెన్ ద రైట్ టు సూ అక్రూస్ నేను చెప్తాను ఎగ్జాంపుల్స్. ఓకేనా? డోంట్ బాదర్. నెక్స్ట్ చూడండి, సెకండ్ అపీల్, సెకండ్ డివిజన్ అపీల్స్ 114, 115 ఆర్ ది క్రిమినల్ రిలేటెడ్ మ్యాటర్స్. ఓకే, అపీల్ ఫ్రమ్ ఎక్విటల్ అయితే 90 days, అంటే లోవర్ కోర్టు నుంచి అపీల్ హైకోర్టు అయితే 90 days అట్లా ఉంటాయి, చూసుకోండి. కొంచెం హైకోర్టు అయితే 90 days, కింద కోర్టులో అయితే 30 days, 60 days ఉంటాయి. నెక్స్ట్ లీవ్ టు అపియర్ బిఫోర్. చూడండి ఒకసారి 118 చూడండి. 118 ఆఫ్ షెడ్యూల్ ఏంటది? 10 days ఉంది వెరైటీగా. అదేంటి? ఫర్ లీవ్ టు అపియర్ అండ్ డిఫెండ్ ద సూట్ అండర్ సమ్మరీ ప్రొసీజర్ ఆర్టికల్ ఆర్డర్ 35 ఆఫ్ సిపిసి. రాసుకోండి అక్కడ. ఆర్డర్ రెడ్ విత్ ఆర్డర్ 35 సిపిసి. ఆర్డర్ 35 కదా, ఆర్డర్ 36, ఆర్డర్ 37, ఆర్డర్ 37 సమ్మరీ ప్రొసీజర్. సారీ. అది చూద్దాం. ఓకేనా? మరి గుర్తు పెట్టుకోవాల్సింది ఏంటంటే, సమరీ ప్రొసీజర్స్ లో ఏవైనా సరే జనరల్ గా కోర్టులో ఎలాబొరేట్ ప్రొసీజర్స్ ఉంటాయి. సమరీ కొన్ని రకాల కేసెస్ లో, సింపుల్ కేసెస్ లో, ఇమీడియట్ అర్జెన్సీ ఉన్న కేసెస్ లో కోర్టు ఏం చేస్తుందంటే సమరీ ప్రొసీజర్ ఫాలో అవుతూ డిఫెండెంట్ కి నోటీస్ ఇచ్చి 10 రోజుల్లోపు నువ్వు రాలేదంటే కోర్టుకి వచ్చి అపీల్ అయ్యి నీ యొక్క రిటర్న్ స్టేట్మెంట్ కానీ, లేదంటే నువ్వు ఒక పర్మిషన్ అడిగి నీ యొక్క ఎక్స్ప్లెనేషన్ చెప్పకపోతే నీకు అగెనిస్ట్ కి కేసు నేను పాస్ చేస్తానని చెప్పి సమన్స్ పంపిస్తుంది. ఓకేనా? అలాంటి సర్కమ్స్టాన్సెస్ లో ఆర్డర్ 37 ఆఫ్ సిపిసి ప్రకారం 10 days వాడికి లిమిటేషన్ ఉంటుందండి. ఓకేనా? చూద్దాం. నెక్స్ట్ ఆర్బిట్రేషన్ క్లాసులు ఏమైనా ఉన్నా, అవార్డు సెట్టింగ్ అసైడ్ అవార్డులు అవన్నీ 30 days అండి. ఓకేనా? 121 చూడండి, చాలా ఇంపార్టెంట్. Under the same code for an order to set aside an abatement. Under the same code, an order to set aside abatement suits. Abatement అంటే అర్థం ఏంటి? అబేట్మెంట్ అబేట్మెంట్ అంటే బ్రాకెట్ రాస్తుంది, కమ్స్ టు అన్ ఎండ్. ఈ అబేట్మెంట్ ఆర్డర్లు సపోజ్ ఫర్ ఎగ్జాంపుల్, చాలా జాగ్రత్త వినాలి ఒకసారి. ఎక్స్ వైకి డబ్బులు అప్పించాడు. ఒకసారి చూసేసేయండి, ఇది తెల్లగా వచ్చింది కదా. మళ్ళీ రేపు పొద్దున తెల్లమొహాలు ఎత్తుకొని సిపి చెప్పినప్పుడు. ఓకేనా? ఆర్డర్ 22, ఆర్డర్ 23 ఉంటాయండి. ఆర్డర్ 22 ఇస్ ది అబేట్మెంట్ ఆఫ్ సూట్స్. నేను మొత్తం చెప్పను. అబేట్మెంట్ ఆఫ్ సూట్స్ ఇది కాంప్రమైజ్ అండ్ విత్డ్రావల్. కాంప్రమైజ్ అండ్ ఏంటిది? సిపిసి ప్రకారం కాంప్రమైజ్ అండ్ విత్డ్రావల్. ఒకసారి చూడండి. ఎక్స్ వైకి 1 లక్ష రూపాయలు అప్పించాడు ఆన్ ది ప్రామిసర్ నోట్ బేస్ చేసుకొని. ఎన్ని రోజుల్లో వేసుకోలేదు కేసు? వీడు ఫైల్ చేయకపోతే హీ హ్యాస్ టు ఫైల్ కేసు అగైన్స్ హిమ్. ఇట్స్ క్రెడిటరే కదా, ఇది డెటరేనే కదా. 3 years కదా, 3 years కదా. ఈ 3 years లో ఈ కేసు వేసాడు. సూట్ ఈజ్ రన్నింగ్, సూట్ ఈజ్ పెండింగ్, రన్నింగ్ ఇన్ ద సెన్స్ దీన్ని లిస్ట్ పెండెన్స్ అంటారు. లిస్ట్ పెండెన్స్. ఓకేనా? ఈ లిస్ట్ పెండెన్స్ జరుగుతున్నప్పుడు ఇతను ఇన్సాల్వెంట్ అయిపోయాడు. ఈ సూటు క్లోజ్ అయిపోతుందా? సూట్ పెండింగ్ నడుస్తూనే ఉంటుందా? ఇతను ఇన్సాల్వెంట్ అయ్యాడు. ఎందుకు ఇతను ఇన్సాల్వెంట్ అయితే? ఇతను ఇన్సాల్వెంట్ అయితే ఏమవుద్ది? వీడి దగ్గర ఇంక డబ్బులు లేవు, వీడి దగ్గర అప్పులు తప్ప ఆస్తులు లేవు. ఒకవేళ సూట్ గెలిచాడనుకో, వీడు సూట్ గెలిచాడనుకో ఏమవుతుంది? వీడి దగ్గర నుంచి డబ్బులు వస్తాయా? ఓకే, అదొక సిచ్యువేషన్. వీడి ఇన్సాల్వెంట్ అయితే ఏంటి, వీడి ఇన్సాల్వెంట్ అయితే ఏంటి? కేసు నడుస్తుంది. హీ గాట్ మ్యారీడ్. ఎక్స్ కి మ్యారేజ్ అయింది. ఎక్స్ కి మ్యారేజ్ అయితే సూట్ క్యాన్ అవుతుందా? ఎక్స్ చనిపోయాడు, ఎక్స్ డైడ్ ఆర్ వై డైడ్. అంటే వెన్ సూట్ ఈస్ రన్నింగ్, అ పార్టీస్ టు ద సూట్ ఆర్ ప్రొసీడింగ్స్ చనిపోవచ్చు, కొత్తగా మ్యారేజ్ జరగవచ్చు, కొత్త రైట్స్ క్రియేట్ అవ్వచ్చు.
ఇన్సాల్వెంట్ అయిపోవచ్చు. అలాంటి సర్కమ్స్టాన్సెస్ లో ప్లెయింటిఫ్ చనిపోయినా, మ్యారేజ్ అయినా, ఇన్సాల్వెంట్ అయినా ఏమవుతుంది, డిఫెండెంట్ చనిపోయినా, ఇన్సాల్వెంట్ అయినా, మ్యారేజ్ జరిగినా ఏమవుతుందని చెప్పేది అబేట్మెంట్ ఆఫ్. అబేట్మెంట్ అంటే సూట్ కమ్స్ టు అన్ ఎండ్, క్లోజ్ అయిపోతుందా, పెండింగ్ ఉంటుందా, సూట్స్ జడ్జి గారు ఫైల్ చేసి జడ్జి గారు జడ్జిమెంట్ కూడా ఇస్తారని చెప్పేదే ఆర్డర్ 22. ఆర్డర్ 23 లో విత్ డ్రావల్ కాంప్రమైజెస్ ఉంటాయి, అది కొన్ని రూల్స్ ఉంటాయి. మీకు అర్థమైందా? అలాంటి సర్కమ్స్టాన్సెస్ లో 121 అండర్ ద సేమ్ కోర్ట్ ఫర్ అన్ ఆర్డర్ టు సెట్ అసైడ్ అబేట్మెంట్. అబేట్మెంట్ ఏం చేసిందంటే కోర్టు ఒక సర్కమ్స్టాన్స్ లో కోర్టు క్లోజ్ చేసేసింది. ఆపోజిట్ పార్టీ, ఎగ్రీడ్ పార్టీ దాన్ని ఛాలెంజ్ చేయాలంటే 60 days లో ఛాలెంజ్ చేసుకోవాలి. ఓకేనా? ద డేట్ ఆఫ్ అబేట్మెంట్, ఫ్రమ్ ద డేట్ ఆఫ్ అబేట్మెంట్ 60 days లోపు దాన్ని ఛాలెంజ్ చేసుకోవాలి. జనరల్ గా అపిలేట్ కోర్టు ఛాలెంజ్ చేస్తారు. రెస్టోరేషన్ పిటిషన్, రెస్టోరేషన్ పిటిషన్, రెస్టోరేషన్ పిటిషన్ అంటే ఏంటి? ఇది చూడండి ఒకసారి. ఎక్స్ వై ప్రామిసర్ నోటే తీసుకోండి, ప్రామిసర్ నోటు. ఎక్స్ ఫైల్ ద కేస్ అంటే ప్లెయింటిఫ్, అంతేనా? వై డిఫెండెంట్ అంటే డిఫెండెంట్. చూడాలి, చూడాలి. ప్లెయింటిఫ్ ఇస్ ఎక్స్ అంటే ఎక్స్ ఫైల్ ద కేస్. ఇప్పుడు వాట్ ఐమ్ సైయింగ్, నేనేం చదువుతున్నా, రెస్టోరేషన్. ఇప్పుడు ప్లెయింటిఫ్ ఫైల్ చేశాడు కదా, ప్లెయింటిఫ్ కోర్టుకు హాజరవటం లే, ఆబ్సెంట్. ప్లెయింటిఫ్ ఈజ్ ఆబ్సెంట్. వాట్ విల్ ద ఫేట్ ఆఫ్ ది కేస్? సూట్ కి ఏమవుతుంది? నువ్వే కేసేసి నువ్వే కేసులో పర్సూ చేసుకోకపోతే ఏమవుతుంది? కేసు ఏమవుతుందంటే డిస్మిసల్ ఫర్ డిఫాల్ట్. నేను అవన్నీ చెప్తాను సిపిసి లో, చాలా చాలా జాగ్రత్త చదవాలి. డిస్మిసల్ ఫర్ డిఫాల్ట్. ఓకే, డిస్మిసల్ ఫర్ డిఫాల్ట్ అయింది. ఒక రోజు అడ్జర్న్మెంట్ రోజు రాలేదు, డిస్మిసల్ ఫర్ డిఫాల్ట్ అయింది. వీడికి తెలుసుకున్నాడు, తప్పు తెలిసింది. సే ఫర్ ఎగ్జాంపుల్ ఆ రోజు యాక్సిడెంట్ అయిందేమో, సఫిషియంట్ రీజనా కాదా, సఫిషియంట్ కాజా కాదా? మరి దీన్ని వీడు వదిలేస్తే అట్లాగా రిస్టోరేషన్ పిటిషన్ వేసుకుంటాడు. ఏమంటారు? టు రిస్టోర్. ఓకేనా? రిస్టోరేషన్ పిటిషన్ అంటారు. అలాంటి రిస్టోరేషన్ పిటిషన్ ఎన్ని రోజులు వేసుకోవాలని చెప్తుంది? 30 days ఫ్రమ్ ద డేట్ ఆఫ్ డిస్మిసల్ ఫర్ డిఫాల్ట్. రాసుకోండి, డిస్మిసల్ ఫర్ డిఫాల్ట్ అని రాసుకోవాలి. వన్ 123 చూడండి ఒకసారి. 123 ఇది అర్థమైందా? డిస్మిసల్ ఫర్ డిఫాల్ట్ అనేది ఇప్పుడు రెస్టోరేషన్ పిటిషన్ ఎవరు వేసుకుంటున్నాడు? అక్కడ ప్లెయింటిఫ్ వేసుకుంటున్నాడు. గెట్ మై పాయింట్. ఇప్పుడు ఇంకోటి 123, ఆర్టికల్ 123 సెట్ అసైడ్. ఇప్పుడు నేను ఎంత చెప్పిన ఎగ్జాంపుల్ లో ఎక్స్ వై కదా, ఎక్స్ ప్లెయింటిఫ్, వై ఈజ్ డిఫెండెంట్, ప్రామిసరీ నోటు 1 lakh, 3 years లిమిటేషన్ పీరియడ్ 3 years, ఇదంతా బానే ఉంది. 1 lakh ఇస్ ది లోన్. డేట్ ఆఫ్ లోన్ నుంచి 3 years లోపు కేసు ఫైల్ చేసుకోవాలి. వీడు బాగానే అపీర్ అవుతున్నాడు. వీడు సమ్మన్స్ తీసుకొని ఆఫ్టర్ రిసీవింగ్ ఆఫ్ సమ్మన్స్ కోర్టుకి అపీర్ అవ్వాలా లేదా? వీడు అపీర్ అవ్వకపోతే ఎక్స్ పార్టే ఏంటంటారు? ఎక్స్ పార్టే డిగ్రీ ఇస్తారు వాడికి అగెనిస్ట్ గా. ఎక్స్ పార్టే డిగ్రీని సెట్ అసైడ్ ఎవరు చేయించుకోవాలి? మరి ఎవరికి అగెనిస్ట్ గా వచ్చింది ఇది? హీ షుడ్ ఫైల్ సెట్ అసైడ్ ఎక్స్ పార్టే పిటిషన్. సెట్ అసైడ్ ఎక్స్ పార్టే పిటిషన్ విత్ ఇన్ హౌ మెనీ డేస్? 30 days ఫ్రమ్ ద డేట్ ఆఫ్, చూడాలి, డేట్ ఆఫ్ డిగ్రీ ఆర్ వేర్ ద సమ్మన్స్ ఆర్ నోటీస్ వాజ్ నాట్ డ్యూలీ సర్వ్డ్ వెన్ ద అప్లికెంట్ హ్యాడ్ అక్నాలెడ్జ్ ద డేట్ ఆఫ్ డిగ్రీ. జడ్జిమెంట్ ఇచ్చేస్తే, డిగ్రీ ఇచ్చేస్తే డిగ్రీ లోపు. లేదు అంటే సమన్స్ వాళ్ళకి ఏ రోజు అయితే సర్వ్ అయ్యాయో ఆ రోజు నుంచి వాడు ఎపీర్ అవ్వకపోయినా కూడా 30 days లోపు, ఆ రోజు నుంచి అయినా సరే వాడు హీ హ్యాస్ టు ఫైల్. అంటే తర్వాత ఏముంటుందంటే డేట్ ఆఫ్ డిగ్రీ. జనరల్ మీరు ఏం చేసుకుంటారంటే డేట్ ఆఫ్ డిగ్రీ అని గుర్తుంటాయా? చాలా చాలా ఇంపార్టెంట్ అండి. రేపు పొద్దున ఏ మీకు చాలా ఎక్కువ కనబడతాయి. ఇది ఎవడు ఫైల్ చేస్తాడు? డిఫెండెంట్. అర్థమైందా? రివ్యూ పిటిషన్ చూసుకోండి. రివ్యూ అంటే ఆ జడ్జిమెంట్ తప్పులు దొరలేదు అని చెప్పి రీకన్సిడర్. రివ్యూ పిటిషన్ లో విచ్ ఆర్డర్ రివ్యూ? సెక్షన్ 114 సెక్షన్ 114 ఆఫ్ సిపిసి రివ్యూ. ఆర్డర్ ఏంటి? 47 ఆఫ్ సిపిసి. ఓకే, ఇవి చూసుకోవాలి. 30 days అండి. ఓకేనా? 30 days ఫ్రమ్ ద డేట్ ఆఫ్ డిగ్రీ ఆర్ ఆర్డర్. ఓకేనా? నెక్స్ట్ చూడండి, సాటిస్ఫాక్షన్ తర్వాత పేమెంట్ అయినా చూడు. సెట్ అసైడ్ సేల్, ఎగ్జిక్యూషన్ లో సేల్ ఉంటాయి కదా, అన్ని సెట్ అసైడ్ చేసుకోవాలంటే సో లీవ్ టు అపీల్ సెక్షన్ 30 ఆర్టికల్ 130 చూడండి ఒకసారి. పాపర్ సూట్లు ఉన్నాయా? ఏ ఆర్డర్స్? ఆర్డర్ 33 సూట్స్ బై ఇండిజెంట్ పర్సన్స్, అపీల్ బై ఇండిజెంట్ పర్సన్ అయితే ఆర్డర్ 44. గెడిమెంట్ వాళ్ళు పాపర్స్ ఎన్ని రోజుల్లో ఫైల్ చేసుకోవచ్చు అంటే విత్ 60 days ద డేట్ ఆఫ్ డిగ్రీ అపీల్ ప్రిఫర్డ్ ఫ్రమ్. ఓకే, రివిజన్ చూడండి. రివిజన్ వెరీ వెరీ ఇంపార్టెంట్. 131 ఇవన్నీ రాసుకోవాలి నోట్స్ లో. ఒక టేబుల్ 131 90 days అండి రివిజన్. ఓకే,
132 చూడండి, సెక్షన్ ఆర్టికల్ 131 లో 90 days అని ఉంది. ఓకేనా? ఫ్రమ్ ద డేట్ ఆఫ్ డిగ్రీ ఆర్ ఆర్డర్ సెంటెన్స్ సాట్ టు బి రివైజ్డ్. నెక్స్ట్ 132 60 days ఏంటది? దాన్నే రాసుకోవాలి మీరు. స్పెషల్ లీవ్ పిటిషన్స్ చేసుకోవడానికి స్పెషల్ లీవ్ పిటిషన్ కింద ఉంది. 132 లో ఏంటంటే ఒకసారి మీరు చూడాలండి, ఇది చూడాలి. హైకోర్ట్స్ ఒక ఆర్డర్ ఇస్తుంది కదా, జనరల్ గా హైకోర్టు ఒక ఆర్డర్ ఇస్తే సింగిల్ జడ్జ్ ఆర్డర్ ఇచ్చారు అనుకో, సింగిల్ జడ్జ్ ఆర్డర్ ఇస్తే క్రిమినల్ అయితే ఒకలాగా ఉంటుంది, సివిల్ లో ఒకలాగా ఉంటుంది. దాన్ని రిట్ పిటిషన్ లో ఇస్తారు అనుకో. జనరల్ గా రిట్ పిటిషన్ లో సింగిల్ జడ్జ్ ఇస్తే రిట్ అపీల్ వెళ్తారు. రిట్ పిటిషన్, రిట్ అపీల్. ఇది డివిజన్ బెంచ్, ఇద్దరు జడ్జిలు వింటారు, జస్టిసెస్ అంటారు ఇద్దరు. ఇది సింగిల్ బెంచ్. ఓకే, ఓకే, డివిజన్ బెంచ్. దీని తర్వాత సింగిల్ బెంచ్ నుంచి అయినా డివిజన్ బెంచ్ నుంచి అయినా సరే ఎస్ఎల్పి క్రియేట్ చేసుకోవచ్చు, స్పెషల్ లీవ్ పిటిషన్. స్పెషల్ లీవ్ పిటిషన్ అండర్ ఆర్టికల్ 136 ఆఫ్ కాన్స్టిట్యూషన్ ఆఫ్ ఇండియా ప్రకారం, 136 కాన్స్టిట్యూషన్ ఆఫ్ ఇండియా ప్రకారం స్పెషల్ లీవ్ పిటిషన్ వేసుకోవచ్చు. ఫ్రమ్ ఎనీ జడ్జిమెంట్ డిగ్రీ ఫ్రమ్ ట్రిబ్యునల్, కోర్ట్ నాట్ ఓన్లీ హైకోర్ట్, సివిల్ కోర్ట్ లో ఇచ్చిన విజయవాడలో జిల్లా జడ్జిలు ఇచ్చిన ఆర్డర్ ఒక పర్ఫెక్ట్ గా లేకపోతే హీ క్యాన్ డైరెక్ట్లీ ఫైల్ అన్ అపీల్ దట్ టు అ స్పెషల్ లీవ్ పిటిషన్ ఇన్ బిఫోర్ ది సుప్రీం కోర్ట్ ఆఫ్ అండర్ 136 ఆఫ్ కాన్స్టిట్యూషన్ ఆఫ్ ఇండియా. బట్ జనరల్ గా హైకోర్టు నుంచి వెళ్తాయి. విల్ నాట్ ఎంటర్టైన్, అంత ఈజీగా ఎంటర్టైన్ చేయండి. బట్ దేర్ ఇస్ నో బార్. లోవర్ కోర్ట్ నుంచి కూడా డైరెక్ట్ గా స్పెషల్ లీవ్ పిటిషన్ ఫైల్ చేయకూడదు అని లేదు. బట్ జనరల్ గా హైకోర్టు నుంచి డిఫరెంట్ హైకోర్టు నుంచి, అన్ని హైకోర్ట్స్ నుంచి సుప్రీం కోర్ట్ లో 136, 90% ఆఫ్ ద కేసెస్ విల్ ఫైల్ అండర్ 136 ఇన్ సుప్రీం కోర్ట్ ఆఫ్ లా. సుప్రీం కోర్ట్ ఆఫ్ లా లో ప్రాక్టీస్ ఏముంటుందంటే ఆర్టికల్ 136 పిటిషన్స్ ఉంటాయి. హైకోర్టులోనేమో 226 పిటిషన్స్, ఆర్టికల్ 226, దాన్ని రిట్ పిటిషన్స్ అంటారు. గెటింగ్ మై పాయింట్. ఇప్పుడు ఇక్కడ నుంచి స్పెషల్ లీవ్ పిటిషన్ వేసుకోవాలి కదా. ఈ స్పెషల్ లీవ్ పిటిషన్ వేసుకునే స్పెషల్ లీవ్ పిటిషన్ అయితే ఓకే. తర్వాత సివిల్ కేసెస్ లో, క్రిమినల్ కేసెస్ లో అపీల్స్ ఉంటాయి. ఆ అపీల్స్ గానీ ఇవైనా తీసుకున్నప్పుడు ఫిట్నెస్ సర్టిఫికేట్ ఒకటి ఇవ్వాలి హైకోర్టు. కన్సెంట్ హైకోర్టు ఏ కోర్టు అయితే డిస్మిస్ చేసిందో కేసు, ఈ కేసు హానరబుల్ సుప్రీం కోర్టు వారు వినదగిన కేసు అని చెప్పి ఫిట్నెస్ సర్టిఫికేట్ ఒకటి ఇవ్వాలి. ఆ ఫిట్నెస్ సర్టిఫికేట్ 134, 132, 133, 134, 134A ఆఫ్ ఆర్టికల్స్ ఆఫ్ కాన్స్టిట్యూషన్ ఆఫ్ ఇండియాలో ఉంటాయి. ఆ ఫిట్నెస్ సర్టిఫికేట్ ఇస్తే వాళ్ళు సుప్రీం కోర్టు దాకా రీచ్ అవ్వగలరు. వాళ్ళు ఇచ్చిన ఇవ్వకపోయినా స్పెషల్ లీవ్ పిటిషన్ లో మాత్రం డైరెక్ట్ గా అప్రోచ్ అవ్వచ్చు. బట్ ఫిట్నెస్ సర్టిఫికేట్ తీసుకుని త్రూ అపీల్స్ ద్వారా వెళ్ళాలి. సివిల్ కేసులో ఇస్తే సివిల్ అపీల్, క్రిమినల్ కేసులో ఇస్తే క్రిమినల్ అపీల్ బిఫోర్ సుప్రీం కోర్ట్, కన్సర్న్ సుప్రీం కోర్ట్ ఆఫ్ ద కంట్రీ. ఓకే, గెటింగ్ మై పాయింట్. వింటున్నారా? అలాంటి సర్కమ్స్టాన్సెస్ లో 132 ఏంటి? టు హైకోర్ట్ ఫర్ సర్టిఫికేట్ ఆఫ్ ఫిట్నెస్ టు అపీల్ టు సుప్రీం కోర్ట్ ఫర్ అండర్ ఆర్టికల్ 132(1), 133 and 134, 132 సివిల్, 133 సివిల్, 134 క్రిమినల్. ఓకే, కేసెస్ లో ఎన్ని రోజుల్లో? 60 days ఫ్రమ్ ద డేట్ ఆఫ్ ద డిగ్రీ ఆర్ ఆర్డర్ ఆఫ్ సెంటెన్స్. అర్థమైందా మేడం? అన్ని రోజుల్లో ఫిట్నెస్ సర్టిఫికేట్ ఇవ్వాలి. ఆ ఫిట్నెస్ సర్టిఫికేట్ తీసుకుని సుప్రీం కోర్ట్. నెక్స్ట్ చూడండి 133 స్పెషల్ లీవ్ ఇన్ కేస్ ఆఫ్ సివిల్ అయితే, ఇన్ కేస్ ఆఫ్ క్రిమినల్ అయితే, హైకోర్టు రిఫర్ అయితే, డెత్ సెంటెన్సెస్ అయితే ఏంటనేవి ఉన్నాయి. కొంచెం జాగ్రత్త ఇంపార్టెంట్, అడుగుతాడు. 30 days 90 days ఉంటాయి. ఓకేనా, చూసుకోండి. నెక్స్ట్ వెరీ ఇంపార్టెంట్ 135 చూడండి ఒకసారి. మ్యాండేటరీ ఇంజంక్షన్ అంటున్నారు చూసారా? ఏంటి? ఫర్ ద ఎన్ఫోర్స్మెంట్ ఆఫ్ డిగ్రీ. నేనేం చెప్పాను? చూడాలి. నాకు నా పొలంలోకి వెళ్ళడానికి స్టార్టింగ్ లో రోడ్డు పక్కనే ఉన్న, రోడ్డుకి అబట్టింగ్ లో ఉన్న పొలం మీద నుంచి నడుచుకుని వెళ్తేనే కదా లోపల నా పొలంలోకి వెళ్ళగలను. ఈజిమెంట్ రైట్స్ నాకు ఉన్నప్పుడు వాడు ఒక రోజు వచ్చి కంచె వేసేయడమో, ఫెన్సింగ్ వేయడమో, లేదా గేట్ పెట్టడమో, గోడ కట్టడం కడితే నేను మ్యాండేటరీ ఇంజంక్షన్ తీసుకోవచ్చని చెప్పానా లేదా? మ్యాండేటరీ ఇంజంక్షన్ జడ్జి గారు ఇచ్చినా సరే వాడు ఏం చేయటం లే. ఈ రోజు జడ్జి గారు ఇస్తే ఎన్ని రోజుల్లోపు వాళ్ళు నువ్వు మ్యాండేటరీ ఇంజంక్షన్ ఎన్ఫోర్స్ చేసుకోవడానికి కోర్టులో సూట్ చేసుకోవచ్చు? 3 years లోపు మాత్రమే వేసుకోవచ్చు. తర్వాత నువ్వు అడగడానికి లేదు. గెటింగ్ మై పాయింట్. నెక్స్ట్ చాలా ఇంపార్టెంట్ 136 ఫర్ ఎగ్జిక్యూషన్ ఆఫ్ ఎనీ డిగ్రీ అదర్ దాన్ డిగ్రీ గ్రాంటింగ్ మ్యాండేటరీ ఇంజంక్షన్ ఆర్ ఆర్డర్ బై సివిల్ కోర్ట్. ఏ సివిల్ కోర్ట్ అయినా సరే ఆర్డర్స్ ఎగ్జిక్యూట్ చేసుకోవాలి. ఈపీ పిటిషన్ ఎన్ని రోజులు వేసుకోవాలి? 12 years లోపు వేసుకోవాలి. ఓకేనా? మ్యాండేటరీ ఇంజంక్షన్ అయితే, ఈపీ పిటిషన్ అయితే 12 years. సపోజ్ పర్మనెంట్ ఇంజంక్షన్ ఉంది, పర్మనెంట్ ఇంజంక్షన్ ఇచ్చింది, వెంకటేష్ ప్రాపర్టీలోకి పలానా మేడం గానీ పలానా పర్సన్ గానీ రాకూడదు అని చెప్పి, అదే కదా పర్మనెంట్ గా రిస్ట్రైనింగ్ ఫ్రమ్ దట్ పర్సన్ డిపెండెంట్ సోన్స్ ఎంటరింగ్ దట్ ప్రాపర్టీ అనేది పర్మనెంట్ ఇంజంక్షన్ వచ్చే ఆర్డర్ అదే కదా జడ్జ్మెంట్. దానికి అగైన్స్ కూడా రోజు వస్తున్నాడు అనుకోండి, చూసి ఉండకూడదు. నువ్వు ఎన్ఫోర్స్ చేసుకోవాలి. ఈపీ పిటిషన్ వేసుకోవాలి కదా. ఎగ్జిక్యూషన్ వేసుకోవాలంటే నువ్వు 12 years లో వేసుకోవచ్చు. నెక్స్ట్ చూడండి పార్ట్ 2 చాలా ఇంపార్టెంట్. ఎనీ అదర్ అప్లికేషన్స్ ఫర్ విచ్ నో పీరియడ్ ఆఫ్ లిమిటేషన్ ప్రొవైడెడ్ ఎల్సెవేర్ ఇన్ దిస్ డివిజన్. ఈ డివిజన్ లో, ఈ డివిజన్ అంటే ఏ డివిజన్ ఇది? అప్లికేషన్ డివిజన్ పార్ట్. ఓకే, పార్ట్ 3 డివిజన్ 3 లో ఎక్కడైనా సరే చెప్పకపోతే దాని పీరియడ్ ఆఫ్ లిమిటేషన్ ఎంత తీసుకోమంటుంది? 3 years. అంటే ఫస్ట్ డివిజన్ లో ఎక్కడ చెప్పకపోతే అంటే 3 years, లాస్ట్ దాంట్లో ఎక్కడ చెప్పకపోయినా 3 years. అంటే రెసిడ్యూరీ సెక్షన్ 3 years.
అక్కడ రెసిడ్యూరీ సెక్షన్, అక్కడ రెసిడ్యూరీ ఆర్టికల్ ఎంత 113, ఇక్కడ 137. ఓకేనా? గుర్తుంటాయా? అడుగుతాడు, డైరెక్ట్ క్వశ్చన్ అడుగుతాడు బిట్. వాట్ ఈస్ ద పీరియడ్ ఆఫ్ లిమిటేషన్ దట్ వెన్ సూట్స్ నోవేర్ మెన్షన్ ద పీరియడ్ ఆఫ్ లిమిటేషన్ రిలేటెడ్ టు సూట్స్ అన్నాడు. 3 సంవత్సరాల, 1 సంవత్సరమా, 2 సంవత్సరాలు, 3 సంవత్సరాలు, నన్ ఆఫ్ దే వన్, 3 years. అందుకే నీకు 3 years అనేది గుర్తుండాలి. మీకు జనరల్ గా మీకు డౌట్ వచ్చిన ఎగ్జామ్ లో 3 years, 12 years, 1 year, నన్ ఆఫ్ దే వన్ అంటాడా? ఇదే కదా ఆప్షన్ ఇస్తాడు. 3 years పెట్టేసేయండి. మెజారిటీ ఆఫ్ ద కేసెస్ లో మీరు 3 years చూసారా? ఇంకా ఎక్కువ 3 years చూసారు. నేను కొన్ని ఇస్తాను, చాలా ఇంపార్టెంట్ అని ఇస్తాను మీకు. అవి మీరు నోట్ చేసుకుని రేపు నాకు ఆన్సర్ చేసుకుని రావాలి. ఓకే, ఇప్పుడు షెడ్యూల్ అర్థమైందా? షెడ్యూల్ అంటే జస్ట్ పీరియడ్ ఆఫ్ లిమిటేషన్స్. ఇప్పుడు ఆ పీరియడ్ ఆఫ్ లిమిటేషన్ ఎలా క్యాలిక్యులేట్ చేయాలి? కాజ్ ఆఫ్ యాక్షన్ అంటే ఏంటి? ఏమైనా కన్సెషన్స్ ఉన్నాయా? ఓకేనా? రకరకాల పర్మిటేషన్స్, కాంబినేషన్స్, రకరకాల ఇష్యూస్ మనం వీ హావ్ టు సీ నౌ. ఓకే, జస్ట్ షెడ్యూల్ అర్థమైందా? ఇలా చదవాలి షెడ్యూల్. షెడ్యూల్ 3 divisions, 3 divisions లో పార్ట్స్, సపరేట్ పార్ట్స్, రిలేటెడ్ టు ది రకరకాలు ఉన్నాయి. నౌ as far as the Limitation Act is concerned, what is the calendar that we are following? Gregorian calendar అంటారు. ఏంటి గ్రెగోరియన్ క్యాలెండర్ అంటే? పోప్ గ్రెగోరీ ఇన్వెంటెడ్ చేశాడు. జనరల్ బ్రిటిష్ క్యాలెండర్ అంటారు చూసారా? 365 days నార్మల్ ఇయర్స్ లో, 360 days లీప్ ఇయర్ లో. రేపు పొద్దున వచ్చి సార్ 30th February అనకూడదు నువ్వు. లీప్ ఇయర్ లో 29th February ఉంటుందా? ఫిబ్రవరిలో 29 డేట్ ఉంటుందా? ఆ డేట్ లో ఎగ్జిక్యూట్ చేసాము అలాంటి పోకూడదు. ఆ డేట్ ని ఇంక్లూడ్ చేయడం, ఎక్స్క్లూడ్ చేయడం చేయకూడదు. ఓకేనా? నేను చెప్తాను ఎలా క్యాలిక్యులేట్ చేయాలని. కంప్యూటేషన్ వెరీ వెరీ ఇంపార్టెంట్ అండి. సో ఇది అర్థమైందండి. ఒకసారి చూడండి, నేను దీన్నే మీ కన్వీనియంట్ కోసం, ఇదేనా మనం చూసింది? వాట్ ఈస్ దిస్ షెడ్యూల్? ఇజంట్ ఇట్? పార్ట్ 1, 1 to 113 ఏంటది? పార్ట్ 1 సూట్స్ రిలేటింగ్ టు అకౌంట్స్ 1 to 5, కాంట్రాక్ట్స్ 6 to 55, డిక్లరేషన్స్. అంటే మీరు ఈ గుర్తు పెట్టుకుంటే చాలు. 3 years అండి. ఎంత? డిక్లరేషన్ సూట్స్ ఎన్ని రోజులు వేసుకోవాలి? 3 years. డిక్రీ అండ్ ఇన్వెస్ట్మెంట్స్ రిలేటెడ్ 3 years. ఇమ్మూబుల్ ప్రాపర్టీ జనరల్ గా రిడీమ్ ఆర్ ఫోర్క్లోజర్ అయితే 30 years. ఫర్ పొసెషన్, రికవరీ ఆర్ పేమెంట్ అయితే 12 years. చూడండి, పేమెంట్ మనీ ఎక్కడ ఇన్వాల్వ్ అయితే అక్కడ 3 years ఉంటుంది. ఓకేనా? పేమెంట్ రిలేటెడ్ అన్ని కూడా సర్ప్లస్ రికవరీ పేమెంట్స్ అని ఉంటాయి. పేమెంట్స్ రిలేటెడ్ 12 years. మూవబుల్ ప్రాపర్టీకి అయితే 3 years. మూవబుల్ ప్రాపర్టీకి అయితే 3 years. టాట్ రిలేటెడ్ అయితే 1 year ఉంది. ఓకేనా? ట్రస్ట్ రిలేటెడ్ ఇమూవబుల్ ప్రాపర్టీకి అయితే 12 years, మూవబుల్ ప్రాపర్టీకి అయితే 3 years. ఓకేనా? ఇలా గుర్తుపెట్టుకుంటే అన్ని చదివినట్టే కదా. నెక్స్ట్ సూట్స్ రిలేటెడ్ టు మిస్సిలీనియస్ మ్యాటర్స్. చూడండి, జనరల్ గా ఇక్కడ సూట్స్ రిలేటెడ్ ఏంటి? 95 to 105 ఏమేమి ఉన్నాయి? సూట్స్ రిలేటెడ్ టు ట్రస్ట్ 12 years ఉన్నాయి. ఓకే, సూట్స్ రిలేటెడ్ టు 95 to 112 years. 107 to 109 12 years ఉన్నాయి. ఇక్కడ కూడా 12 years ఉన్నాయి. 111, 112 3 years ఉన్నాయి. ఓకేనా? 111, 112 3 years ఉన్నాయి. సూట్స్ రిలేటెడ్ టు ఇవేంటంటే పొసెషన్, హెరిడిటరీ, లెగసీ అవన్నీ ఉన్నాయి. చూసుకోండి ఒకసారి. ఇవన్నీ రెసిడ్యూరీ. ఏమి ఎక్కడ మెన్షన్ చేయకపోతే ఏంటంటే సూట్స్ వేర్ దేర్ ఈజ్ నో ప్రిస్క్రైబ్డ్ పీరియడ్. ఎన్ని సంవత్సరాలు? 3 years. గుర్తుంటాయా? ఇది ఎగ్జాక్ట్ గా మైండ్ లో పడిపోవాలి ప్రింట్. ఓకేనా? మైండ్ లో ప్రింట్ పడిపోవాలి. నెక్స్ట్ అపీల్స్ చూడండి ఒకసారి. అపీల్స్ సెక్షన్ 114 to 117. 11 దీనికన్నా ముందు సివిల్ ప్రొసీజర్, క్రిమినల్ ప్రొసీజర్ 90 days టు ది అపీల్స్. దీనికన్నా ముందు ఏమేమి ఉన్నాయి? 114, 115 రిలేటెడ్ టు సిఆర్పిసి. అంతేనా? ఎక్విటల్స్, అపీల్స్ అగైన్స్ట్ ఎక్విటల్స్. అంతేనా? 114, 115 అయితే అపీల్స్ అగైన్స్ట్ కన్విక్షన్స్. అంతేనా? 90 days. రివ్యూ అదర్ దాన్ సుప్రీం కోర్ట్ అయితే రివ్యూ పిటిషన్స్ 30 days. అబేట్మెంట్ ఆఫ్ సెట్ అసైడ్ 60 days. అపీల్ హైకోర్టుకి అయితే, అపీల్ కి అయితే, అదర్ కోర్ట్స్ కి అయితే, హైకోర్టు సింగిల్ బెంచ్ నుంచి అయితే 30 days, డబుల్ బెంచ్ నుంచి అయినా సరే 30 days. సింగిల్ బెంచ్ అయినా డబుల్ బెంచ్ అయినా సరే అపీల్ ఎక్కడికి? సుప్రీం కోర్టుకి 30 days. అదే ఇందాక చెప్పాను కదా, ఇది అదేంటది ఫిట్నెస్ సర్టిఫికేట్. ఓకేనా? నెక్స్ట్ క్రిమినల్ డెత్ సెంటెన్స్ అయితే డెత్ సెంటెన్స్ నుంచి హైకోర్టుకి, జిల్లా కోర్టు డెత్ సెంటెన్స్ ఇస్తే హైకోర్టుకి 30 days. సెషన్స్ కోర్టు అదర్ దాన్ హైకోర్టు ఏ కోర్టుకి వెళ్తే 60 days. అదర్ కోర్టు అపీల్ సెషన్స్ కోర్టు అయితే 30 days. అపీల్ అగైన్స్ట్ ఎక్విటల్ 90 days. అప్లికేషన్స్ అంటే ఐఏఎస్ ఉంటాయి కదా, ఐఏఎస్ ఇంటర్నల్ అప్లికేషన్స్, ఇంటర్లాక్యూటర్ అప్లికేషన్స్,
లీవ్ టు అపీల్ డిఫెండ్ సమ్మరీ సూట్స్ అయితే 10 days. చెప్పాను కదా సమ్మరీ సూట్ ఏది ఆర్డర్ 37. అమ్మయ్యా ఇప్పుడు చెప్తారు బానే 2 రోజులు అయిపోయిన తర్వాత 37 ఆర్డర్ సిపిస్ ఉందా సార్ మనకి? ఓకేనా? లీగల్ రిప్రజెంటేటివ్ బై మేడ్ పార్ట్ 120. లీగల్ రిప్రజెంటేటివ్ ని ఎల్ఆర్ ని సపోజ్ ఇంత ప్లెయింటివ్ చనిపోతే, ప్లెయింటివ్ గానీ డిఫెండెంట్ గానీ చనిపోతే కేసులో ఎల్ఆర్ ని వాళ్ళ వాసుల్ని ఆ కేసులోకి తీసుకొని రావడం అనేది 90 days అండి. లీవ్ టు అపీల్ పాపర్ సూట్స్ హైకోర్టుకి అయితే 60 days, ఎనీ అదర్ కోర్టుకి అయితే 30 days. ఎగ్జిక్యూషన్ అప్లికేషన్స్ 12 years. ఇప్పుడే చెప్పాను మీకు. ఎనీ అదర్ అప్లికేషన్స్ విచ్ ఈస్ నాట్ మెన్షన్ అబౌవ్